ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రకటన గ్రంథ ధ్యానాలు మనము ధ్యానిస్తున్నాం. గతంలో 5 అధ్యాయాలు మనం ధ్యానించాము. ఈరోజు 6వ అధ్యాయంలోకి మనం వెళ్ళబోతున్నాం. 6వ అధ్యాయం అనగానే 7 ముద్రల గురించినటువంటి ప్రాముఖ్యమైన అంశం మనం చూడబోతున్నాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం మొదటి నుండి చివరి వచనం మనం చదువుకోబోతున్నాం. ఆ గొర్రెపిల్ల 7 ముద్రలు మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్మని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చునిండెను. ఆయనకు ఒక కిరీటం ఇయ్యబడెను. ఆయన జయించవలన ఉద్దేశ్యముతో జయశాలిగా బయలువెళ్ళెను. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్మని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను. మనుషులు ఒకని ఒకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఆ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను. మరియు ఆయనకు ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్మని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేతబట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్ల యవలనియు నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్మని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. మృతుల లోకము దాన్ని వెంబడించెను. ఖడ్గం వలను, కరువు వలను, మరణం వలను, భూమిలో నుండి క్రూర మృగముల వలను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారము వారికి ఇయ్యబడెను. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధించబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాథ, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను. మరియు వారి వలనే సంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తిగు పర్యంతము ఇంకా కొంచెము కాలము విశ్రమించవలని వానితో చెప్పబడెను. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపమును కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబంతి రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి ఆకాశపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలన తొలగిపోయినను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులను, గణులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందుల్లోను దాక్కుని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. 6వ అధ్యాయం ముగిసినది. ఇప్పుడు మనం 7వ అధ్యాయంలోనికి వెళ్ళబోతున్నాం.